వచ్చిన వారయ్యా బండికి పోలీసు బండల్లో వచ్చినవా మొగలేని ఆడిదంటే మొద్దుల్ల మొద్దంటారు భర్త లేని ఆడిదంటే బండల్ల బండంటారయ్యా ముగ్గురున్న కాడికి నేను ముచ్చడకు పోతే ముండకి ముచ్చడంటారు నలుగురున్న కాడికి నేను నవ్వడానికి పోతే ఏనాటికి కానీ రెండకేమి నువ్వు అంటారయ్యా కంటికి పుట్టడన్నా ఓ దేవుడా ఓ దేవుడా కన్నీళ్ళు తీయబట్టే ఆ తల్లిరా కన్నీళ్ళు తీయబట్టే ఆ తల్లిరా తల్లి ఏనాడికి దూకిన వాడి భర్త మీద వాడి కలకల కలకల ఏనాడి కన్నీళ్ళు తీస్తున్నదా అయ్యో తెల్లంగా తెల్లారు తండ్రి తెల్ల వాళ్ళు కూస్తున్నాయి బలబల తెల్లారి బ్రహ్మనాథులు వలుకుతున్నాయి సుందరగిరి మహారాజు ప్రాణం బాయనాని లోకమంతా ఏకమయ్యేనాడు వాళ్ళ మాలకు చేరవస్తున్నారు మరి ఇద్దరు అన్నదమ్ములు మన పాలరాజు తన పాలరాజు ఏమనుకున్నారు మరి పాపకారు ముండ కొడుకులు దోసకారు ముండ కొడుకులు దేశమంతా దండోపదండు కదులుతున్నారు మరి తమ్ముడా అనపాల మహారాజా అంగడ వంటి యొక్క ఇద్దరం వెళ్ళిపోయి అన్నగాని మీద పడి అనేకమైనట్టు మనం ఏడువాలే మన నింద తప్పించుకోవనంటే ఏడిసి ఏడిసి వడవంటి యొక్క అన్నగాన్ని మనం దానం చేయాలి మనమే చంపిన వాణి ఒకళ్ళ ఎరకైందనుకో లోకమంతా చెప్పుల పట్టి కొడతారు చీపుర్ల పట్టి కొడతారు అని పాపకారి ఉండ కొడుకులు తెల్లంగా తెల్లారంగా అన్నగాని మానుకు చేరవచ్చి అన్నగాని మీద పడి ఏడుతాండ్రు అన్నా ఎక్కడ వెళ్ళిపోతీవన్నా అన్నయ్యరో ఎక్కడ వెళ్ళిపోతీవయ్యా అన్నయ్యరో ఎక్కడ వెళ్ళిపోతీవయ్యా అన్నయ్యరా ఎక్కడ వెళ్ళిపోతీవయ్యా అన్నయ్యరా ఎంత పని చేసినావే అన్నయ్యరో ఎంత పని చేసినావే అన్నయ్యరో అఖిలేని దేవుడన్నా నా అన్న అఖిలేని దేవుడన్నా నా అన్న తెలంగాణ వాపినాడా నా అన్నరా తెలంగాణ వాపినాడా నా అన్నరో ఏమిటమ్మ వదిన గారు వదిన గారు ఏమిటమ్మ వదిన గారు వదిన గారు ఎంత పని జరిగినది వదిన గారు ఎంత పని జరిగినది వదిన గారు ఒక్క మాట చెప్పేదుంటే వదిన గారు ఒక్క మాట చెప్పేదుంటే వదిన గారు వదినమ్మ మాకు కనుక ఒక్క మాట చెప్పినామనుకో అర్ధరాత్రి ఇక్కడ కావలి కాసి వాళ్ళ ప్రాణాలు తీస్తుము ఏ దొంగ వచ్చి చంపిండు ఏ లంగ వచ్చి చంపిండు ఏ గుండగాడ వచ్చి ఉన్న అన్నగాని ప్రాణము తీసిండు ఎంత పని జరిగిందని వచ్చంత పట్టుకుంటున్నారు పాపం గారి గుండ కొడుకులు ఏమి జరిగింది అన్నగారిని ఎవరు ప్రాణం తీసిండు అయ్యో మరులాలా మీరు ఎంత తాగుతల్లైనా అమ్మా ఎంత తిరిగితల్లైనా తోడ పుట్టిన తోడు తోడ దొరకదనుకో సిరిమల్ల